హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే అమెజాన్ ప్రైమ్లో వచ్చిన ఇయర్ 10 అనే ఒక మూవీ రివ్యూ. ఈ మూవీ మనం చూసుకుంటే కనుక ప్రైమ్లో అయితే ఉంది అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే పర్వాలేదు, చూడాలని అనిపించింది. ఒక మంచి డీసెంట్ ఒక థ్రిల్లర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ స్టోరీ మొత్తం ఒక వేరే ప్రపంచంలో అయితే జరుగుతుంది. సో ఒక వరల్డ్ అయితే ఉంటుంది. ఆ వరల్డ్లో మనం చూసుకుంటే కనుక ఒక గ్యాంగ్ ఉంటుంది. సో ఆ గ్యాంగ్ మనం చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ ఒక నరరూప రాక్షసులు అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఒక వైల్డ్ డాగ్స్ అయితే ఉంటాయి. అండ్ అందులో మన హీరో వాళ్ళ ఫాదర్ అండ్ హీరోకి ఒక పార్ట్నర్ అయితే ఉంటారు. సో వాళ్ళందరూ అయితే వాళ్ళైతే ఉంటారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఆ గ్యాంగ్ ఉంది కదా. సో ఆ గ్యాంగ్ హీరో వాళ్ళ మీద హీరో వాళ్ళ ఫాదర్ మీద అటాక్ చేసి హీరో వాళ్ళ ఫాదర్ని అయితే చంపేస్తారు. అండ్ వాళ్ళ పార్ట్నర్కి కావాల్సిన మెడిసిన్స్ని కూడా వాళ్ళైతే తీసుకుని వెళ్ళిపోతారు. సో వాళ్ళ పార్ట్నర్ ఎలాగైనా బతికించుకోవాలని చెప్పి హీరో అయితే తన ఇంటి నుంచి వెళ్ళి బయటకు అయితే వస్తాడు. అండ్ బయటకు వచ్చిన తర్వాత గ్యాంగ్తో ఎలా ఫైటింగ్ చేశాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక వరల్డ్ బిల్డింగ్ ఈ మూవీలో వరల్డ్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఆ వరల్డ్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మంచి వాళ్ళనే వాళ్ళు అసలు ఉండరు. సో కఠినమైన మనుషులు అయితే ఉంటారు. సో ఇలా మనం ఒక వైల్డ్ డాగ్స్ ఉంటాయి అండ్ వైల్డ్ పీపుల్ అయితే ఉంటారు, ఇంక్లూడింగ్ మన హీరో. సో హీరో క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగుంది అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ కూడా అయితే బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి. సో హీరో ఆ గ్యాంగ్ మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ వైల్డ్ డాగ్స్కి సంబంధించిన యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అయితే బాగున్నాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఈ మూవీ యొక్క రన్ టైం జస్ట్ 1 hour 30 minutes ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. కొంచెం రన్ టైం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ ల్యాగ్ కానీ అంతైతే వెళ్ళిపోయింది. సో ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఈ మూవీలో మైనస్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక నాకైతే పెద్దగా ఏం చెప్పాలనిపించలేదు, బికాస్ రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి. సో ఇందా చెప్పినట్టు అన్నెసరీ సీన్స్ అన్నీ వెళ్ళిపోయాయి. సో మైనస్ పాయింట్స్ అంటూ నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. బట్ ఎనీవే కొంచెం ఈ మూవీలో డోంట్ బ్రీత్ లెవెల్కి ఈ మూవీ అయితే ఒక సర్వైవల్ థ్రిల్లర్ అయితే కాదు, బట్ ఎనీవే ఒక డీసెంట్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ 3 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.